నేటి విశిష్టత. మా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి మొదటిగా ఏంటంటే ఈ పౌర్ణమి, తర్వాత దాంతోపాటుగా మనకి ధనుస్ సంక్రాంతి మొదలైనవన్నీ కూడా చెప్పుకుంటాము. అయితే ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక రేపటి నుంచి మనకి ధనుర్మాసం అనేది కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి ధనుర్మాసం యొక్క విశిష్టత, అసలు ధనుర్మాసం మొదలైన విషయాలని కొంచెం మనం ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ధనుర్మాసం అనేది చాలా 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 విశేషమైన మాసంగా, అంటే ధనుస్ సంక్రాంతి అన్నమాట మనం వింటూ ఉంటాం జనరల్గా. ప్రతి నెల అంటే చైత్ర సంక్రాంతి దగ్గర నుంచి, చైత్ర సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం సంక్రాంతులుగా మనం చెప్తాం. అంటే ప్రతి నెల, అంటే మనకి ఏప్రిల్ నెలలో చైత్ర మాసంలో సూర్యుడు మారడాన్ని చైత్ర సంక్రాంతి, అలా చెప్పుకుంటూ పోతే మనకి చైత్ర సంక్రాంతి దగ్గర నుంచి తర్వాత మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, ఇంకా వరుసగా అంటే వరుస పెట్టి మనకి అన్ని సంక్రాంతులు అనేవి మొత్తం 12 నెలలకి 12 సంక్రాంతుల్లాగా మనం చేస్తాం. అంటే ముఖ్యంగా మనం జనరల్గా అందరికీ తెలిసిన అదేంటంటే సంక్రాంతి అనగానే మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని మకర సంక్రాంతి. కానీ మనకి చంద్రమానం ప్రకారం మనం చేసుకునే యొక్క ప్రతి పండగలైనా ప్రతిదైనా కూడా ఆ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు కలిసి ఉన్న నక్షత్రాన్ని ఆధారంగా మనం ఆ యొక్క మాసాన్ని చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అంటే ముఖ్యంగా చైత్ర మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు ఎప్పుడైతే చంద్రుడికి సంబంధించి ఒక మంచి నక్షత్రం అంటే పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉన్న సమయాన్ని చైత్ర పౌర్ణమి అలా తీసుకుంటూ మనం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మాసానికి పేర్లు రావడం. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునే ధనుర్మాసం విషయం వచ్చేటప్పటికీ ఇది ఎలా ఉంటుంది అంటే వాటితో సంబంధం లేకుండా సూర్యుడు రాశి మారుతాడు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నాం సంక్రాంతులన్నీ 12 సంక్రాంతులు. ఎలాగా ఆ సంక్రాంతులు ఎలా ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేయడం, ఒక రాశి నుంచి మరో రాశిలోకి ఆయన దాదాపుగా 30 రోజులు దాదాపుగా అంటే ఒక గ్రహం ఒక రాశిలో మారేటప్పుడు ఉండే ప్రధానంలో ఏంటంటే అందరికంటే చంద్రుడు చాలా స్పీడ్గా 2.5 రోజుల్లో మారుతాడు. అలాగే సూర్యుడు దాదాపు ఒక 1 రోజులు. ఇలాగా మార్పు అనేది సహజంగా గ్రహ సంచారం బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన సమయాన్ని మనం యొక్క ఆ రకమైన మార్పు వల్ల మనకి ధనుర్మాసం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 30 రోజులు, అంటే మళ్ళీ ఆయన మకర రాశిలో ప్రవేశించే సమయం దాకా కూడా మకర సంక్రాంతి వచ్చేదాకా ఈ ధనుస్ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే ఈ మధ్యకాలాన్ని ఇప్పుడు ప్రధానంగా ధనుర్రాశిలోకి ఆయన ప్రవేశించిన దాన్ని ధనుర్మాసం స్టార్టింగ్లా కూడా మనం ధను సంక్రాంతి అనుకుంటాం. అలాగే ఈ సమయంలోనే ఇక్కడి నుంచి తర్వాత నుంచి మనకి ఇంకా ధనుర్మాసం అనేది ప్రారంభమైనట్టుగా రేపటి నుంచి మనం అంటాం. ఆ ధనుర్మాస ప్రారంభంలో కూడా అసలు ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటిది, ఇది ఎప్పుడు కూడా మనకి మార్గశిర మాసంలో ఏర్పడడం అనేది. ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టతలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే చాలా విశేషమైన నెలగా దీన్ని మనం చెప్తాం. అంటే అదే సమయంలో చలి ప్రారంభం అవడం అనేది, చలి ఎక్కువగా పెరిగిపోవడం, అదే సమయంలో తెల్లవారుజామునే ఆడపిల్లలు లేచి ముగ్గులు వేయడం, ఆ ముగ్గుల మీద గొబ్బెమ్మల్లా పెట్టుకోవడం, అక్కడి నుంచి అదంతా కూడా వాళ్ళు ఒక 1 రోజులంతా కూడా చేసుకుంటూ వెళ్ళి భోగి దాకా తీసుకెళ్ళి భోగి దగ్గర నుంచి ఇంకా ఈ సంక్రాంతి రోజుల్లో దాన్ని ఇది చేయడం అనేది, ఇవన్నీ కూడా అంటే ఈ ధనుర్మాసంలో ప్రాముఖ్యతలో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే తిరుప్పావై అనే దాని గురించి ఎక్కువ అధికంగా చెప్తూ ఉంటాం. అలాగే గోదాదేవి గురించి, అలాగే విష్ణు చిత్తుడు గురించి, పన్నిద్దరాళ్ళ వాళ్ళందరి గురించి చాలా విశేషమైన మాసంగా ఆ 30 రోజుల్లో ధనుర్మాసంలో ఆవిడ చేసిన కీర్తనలు ఎలాగా, ఆవిడ ఏ రకంగా చెప్తూ వచ్చింది దాని గురించి, ఒక్క పాసురం అనేది అంటే తమిళంలో వాటికి ఏ రకంగా దాని యొక్క అర్థాలు అన్నవన్నీ కూడా ఆవిడ ఒక 30 పాసురాల రూపంలో రాయడం అనేది జరుగుతుంది ఈ తిరుప్పావై అనే దాంట్లో. అందులో మొదటి 5 పాసురాలు తీసుకున్నట్లయితే అంతా కూడా అమ్మాయిల పూపోద్ఘాతంలా ఉంటుంది. ఆ 30 పాసురాల్లో మొదటి 5 పాసురాలు. ఆ తర్వాత మిగిలిన పాసురాలు తీసుకున్నట్లయితే తర్వాత ఇంకొక 10 పాసురాల్లో కూడా చక్కగా అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే దాంట్లో అంతా కూడా ఒక ఉదయ సమయంలో లేవడం అనేది, తర్వాత ఆ వాతావరణం,
ఆ వర్ణన, లేగదూడలు, వాటి తర్వాత వెన్న చిలికే శబ్దాలు, తర్వాత ప్రకృతి, వీటన్నిటి గురించి కూడా తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అదే దాంట్లో మళ్ళీ ఏం చెప్తారంటే మళ్ళీ ఇంకా ఒక 5 వాట్లలో దేవుడి యొక్క దేవాలయ వర్ణనలు లాంటివి. ఆ తర్వాత వచ్చే 9 యొక్క పాసురాల్లో కూడా భగవద్ అనుభవాన్ని గురించి వివరంగా దాంట్లో అంతా కూడా రాయడం జరిగింది. చిట్ట చివరి పాసురంలో ఆవిడ తన విష్ణుచిత్తుడి కుమార్తెనని చెప్పి తన ఈ పాసురాలన్నీ భక్తితో రచించిన విధానాన్ని గురించి చెప్తూ ఎవరైతే 30 పాసురాలు చక్కగా పఠిస్తూ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కృష్ణుడి యొక్క విష్ణుమూర్తి యొక్క ఇది ఏర్పడుతుందని చెప్పి చక్కగా ఆవిడ దాంట్లో 30 రాసినాయి. అంటే ధనుర్మాసం అంటేనే ఈ యొక్క పాసురాలకి, ఈ 30 పాసురాలకి, గోదాదేవికి, అలాగే ఈ నెలంతా కూడా విష్ణు భక్తులందరూ ఈ అళ్వార్లకు సంబంధించి విపరీతంగా విష్ణు ధ్యానంలో ఉండే వాళ్ళందరికీ కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ నగర సంకీర్తన పొద్దున్నే విష్ణుమూర్తిని ప్రారంభించి ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఈ 4 రోజులు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు అనమాట. మనకి తిరుపతిలో అయినా సరే తెల్లవారుజామున మనకి సుప్రభాతం సమయంలో కూడా ఈ గోదాదేవి పాసురాలు లాంటివి వినిపించడం అనేది, ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామాల సమయంలో కూడా తులసి దళాలతో కన్నా అదే సమయంలో ఈ యొక్క బిల్వపత్ర అర్చన, ఇవన్నీ చాలా విశేషాలన్నీ కూడా చక్కగా ఈ 4 రోజుల పాటు కూడా ఈ ధనుర్మాసంలో విశేషంగా మనకి కనబడే అంశాలు. అలాగే ఈ సమయంలో పొద్దున ఉదయమే అన్ని విష్ణు దేవాలయాల్లోనూ ఎర్లీ మార్నింగ్ విష్ణుమూర్తికి పూజ చేయడం, అందరూ తెల్లవారుజామునే లేవడం, ఆ లేచిన తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ పారాయణ చేయడం, అలాగే ఈ ప్రతి విష్ణు దేవాలయాల్లో కూడా ఈ తిరుప్పావైకి సంబంధించిన పాసురాలు ప్రతిరోజు వినిపించడం. కొంతమంది విష్ణు భక్తులు వాళ్ళ ఇళ్లలో కూడా ప్రతిరోజు విష్ణుమూర్తికి సంబంధించి ఈ పూజలు చేసుకోవడంతో పాటుగా దాంతోపాటు సమానంగా ఇక్కడ చక్కగా ఈ తిరుప్పావైలో కూడా వాళ్ళు పట్టించుకోవడం అనేది, ఇవన్నీ కూడా చాలా విశేషంగా విష్ణు భక్తులందరూ కూడా విపరీతంగా వాళ్ళు చేసే కీర్తనలుగా దీన్ని చెప్తారు. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే కూడా ఏంటి, మనకి బ్రహ్మీ ముహూర్తంలో లేచి ఆ సమయంలో దేవుడికి కనుక పూజ చేసి ఇవన్నీ కూడా అంటే పెట్టే ప్రసాదాల నైవేద్యం కూడా ఎలా ఉంటుంది అంటే ఈ సమయంలో అది చక్ర పొంగలి కానీ, పులగం కానీ, తర్వాత దాంతోపాటుగా దద్దోజనం, ఇవన్నీ కూడా చేసి పెట్టడం. అంటే చలికాలం కూడా అవ్వడం వల్ల ఈ సమయంలో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ప్రసాదాలు వీటిని తీసుకోవడం బట్టి ఆరోగ్యకరమైన దాంట్లో సహజంగా మనకి ఏం కలుపుతారు, ఏదైనా దీంట్లో మనకి మిరియాలు లాంటివి కానీ ప్రసాదంలో కలిపేది, ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయని దాంట్లో కూడా మనం ఆలోచించవచ్చు. అలాగే ఈ యొక్క అమ్మవారికి సంకీర్తనలు, గోదాదేవికి సంబంధించిన పాటలు, ఆవిడ రచించిన పాసురాలు, అలాగే ఈ 4 రోజుల పాటు పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా కాత్యాయని వ్రతం అని కూడా చేస్తూ ఉండి, అంటే అమ్మవారిని ఏ విధంగా ప్రార్థిస్తే మనకి అంటే ఆండాళ్ళు అంటే డైరెక్ట్గా దేవుడి యొక్క మనకి శ్రీ భూదేవి ఆ రూపంలో వచ్చి ఆవిడే స్వయంగా రచించిన ఆండాళ్ళు రాసినదే ఈ పాసురాలు కాబట్టి దాని గురించి విశేషమైన విషయాలన్నీ చేయడం బట్టి పెళ్లి కాని వారికి పెళ్లి విషయంలో కానీ, అవివాహితులకి వివాహం చక్కగా అవ్వడం అనేది, కోరుకున్న వరుడు లభించడం అనేది, కాత్యాయని వ్రతం యొక్క ఇది అని ఇవన్నీ కూడా దాంట్లో చక్కటి వివరాలన్నీ కూడా ఆ చేసే విధానం. అంటే ఈ తిరుప్పావైలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటి, అసలు ఎలాగా ఏం చేయాలి, ఆ పూజా విధానం ఏంటి, అసలు తిరుప్పావై అన్న మాటలో అర్థం ఏంటి, తిరు అంటే చాలా గొప్పదైన స్త్రీ, అలాగే పావై అంటే ఒక వ్రతం, అంటే చాలా విశేషమైన పవిత్రమైన వ్రతం కింద దీన్ని భావించి ఈ 4 రోజుల పాటు ఎవరైతే ఉదయమే భగవంతుడికి విష్ణుమూర్తికి సంబంధించి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారో, అంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం, ఇవన్నీ అంటే వారి వారి అలవాట్ల ప్రకారం, వారికి ఉన్న భక్తి ప్రవృత్తుల ప్రకారం వాళ్ళందరూ కూడా ఎవరైతే దీని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ అలవాటు ఉన్న వాళ్ళు చేస్తూ పెడతారో, లేకపోతే కనీసం విన్న ఇదన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది అన్న విధానంలో దీని గురించి ధనుర్మాసం అంతా కూడా చాలా విశేషంగా, అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ధనుర్మాసం ప్రారంభం నుంచి మనకి చివరి దాకా, అంటే గోదా కళ్యాణం దాకా, గోదా కళ్యాణం జరిగిన తర్వాత రంగనాథుడిని గోదాదేవి వివాహం చేసుకున్నాయి ఆయనలో ఐక్యమయ్యే రోజు దాకా, భోగి పండుగ దాకా ఇవన్నీ కూడా చాలా చాలా విశేషంగా చేసుకుంటూ వస్తారనమాట. ఇది చాలా ప్రాశస్త్యం పొందింది. ఆవిడ రచించింది 12 మంది మన్నిద్దరు అళ్వార్లలో ఆయనతో పాటుగా, తండ్రితో పాటుగా ఆమె కూడా ఒక అళ్వార్గా ప్రసిద్ధి పొందింది. చాలా విశేషంగా ఇలాంటివన్నీ రాసింది కాబట్టి ఇది ధనుర్మాసంలో చాలా స్పెషల్గా చెప్తారు. ఇక పాసురాల గురించి మనం చూద్దాం తర్వాత. ఫస్ట్ ఏంటంటే మాత్రం దీంట్లో మనకి తెలిసిన వృత్తాంతంలో ధనుర్మాసం చాలా విశేషమైన మాసం.
భగవంతుడికి ఇష్టమైన మాసం. మార్గశిర మాసం చాలా విశేషమైంది. విష్ణుమూర్తితో పాటుగా శివకేశవులకి ప్రియమైంది. ఇద్దరు కూడా చాలా చాలా ఆనందకరంగా ఉండే మాసంగా చెప్తారు. కాబట్టి అమ్మవారికి పూజ చేయడం, ఇంటిని చక్కగా పెట్టుకోవడం, మానసిక ప్రశాంతత అనేది ఉండడం, ఎంతవరకు భక్తి శ్రద్ధలుగా చేయగలరో అంతవరకే. అంతేగాని ఒక్కటే ఆవిడ పాసురాల్లో చెప్పిన దాంట్లో కన్క్లూజన్లో ఏంటంటే, మనం నిజంగా భగవంతుడిని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ పూజ చేసి అంతఃకరణ శుద్ధిగా పూజ చేసుకుంటే, మానసికంగా పూజ ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో భగవంతుడే భక్తుల దగ్గరికి కూడా ఆయనంతటా ఆయన వస్తాడు. భక్తుల యొక్క ప్రేమతో భగవంతుడిని బంధించవచ్చు అన్నది ఆ వ్రత వైశిష్యంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది మనం కొంత క్లుప్తంగా చెప్పుకున్నాము. ఇక ఈ యొక్క ధనుర్మాసం అనేది అన్ని విధాలుగా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా మనుషులకి ఆరోగ్యవంతంగా చేసే మాసంగా చెప్తారు. కాబట్టి ఇది చాలా ఉత్తమోత్తమైన మాసంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి వీక్షించ